రాష్ట్రంలో ఒక విపరీతమైన పరిస్థితి, ఒక వైపరీత్యం. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. గత ఏడాదిగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మొదలు పెట్టిన తప్పుడు కేసులు, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టి దానికంటే అత్యంత బలహీనమైన దీంట్లో ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. సోషల్ మీడియా యాక్టివిస్టులు అనగానే దానికి చాలా ఇవి వస్తాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అక్కడ ఎవడన్నా అసభ్యంగా ఇది చేసిన వాళ్ళని సహించమని ఎవరు చెప్పారు? దానికి చట్టాలు ఉన్నాయి. వాడిని కాకుండా లింకులు కలుపుతూ 50 మందినో 100 మందినో వీళ్ళ ప్రోద్బల మంది ఉంటే వాళ్ళను పెడుతూ వందలాది యాక్టివిస్టులను, సింపథైజర్లను, మాతో సంబంధం లేని వాళ్ళను కూడా, పోస్టులు పెట్టని వాళ్ళను 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కూడా తీసి అక్రమంగా కేసులు పెట్టి ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఆ పాత్రలో అంబటి రాంబాబు నేను తీసుకురావచ్చు, విడుదల రజనీ నేను తీసుకురావచ్చు, నాగార్జున నేను తీసుకురావచ్చు, ఇంకోరు నేను తీసుకురావచ్చు. ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం. అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వార్త. ఆ రోజు మొదలు పెట్టిన ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం. నీలో బేసిక్ సెన్స్ ఉంటుంది అనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ వరకు మేము ఈ రోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక జైలుకి వచ్చినాక వింటుంటే జీవితంలో నువ్వు ఇంకా మారను. అందుకం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి 12 పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్ళిపోండి సార్. ఎనీ టైం ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. కొన్ని డిస్పోజ్ అయ్యాయి. బెయిల్ ఇది వచ్చాక ఆఖరణ ఒక కేసు, తప్పుడు కేసు ఒకటి పెట్టారు. విన్నావా? పెళ్ళం చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. ఈ రోజు అది బెయిల్ వస్తుంది, ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తోంది. ఎక్కడో అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట. నాకు ఈ టార్చర్ ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. అలాగే తురకా కిషోర్ అని ఆయన మీద 8 కేసులు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు. ఆయన మీద 3 కేసులు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్ గా చేశాడు మాచర్లకు. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. మీద లేటెస్ట్ 2023లో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడు. దొంగతనం అని 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ పై ఇంట్లో దొంగతనం చేశాడు. అంటే తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దృష్టికి బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా. ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో, అక్కడేదో లాగాడనో, తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు. 2 ఏళ్ల తర్వాత పెట్టచ్చు, 5 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. మేము 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చో ఇప్పుడు చెప్తున్నారు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతే వచ్చేది మన ప్రభుత్వమే. ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఎలా చెప్పాను ఆచార్య గారు? మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి అదే చూశాను. అది ఎలకాలం సాగదు. సరిపోయింది.
హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. ఆ రియలైజేషన్ ఇప్పటికన్నా ఆయన 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనేది ఆశిస్తున్నాం. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ప్రజల గుండెల్లో కోట్లాది మంది ప్రజల్లో అభిమానం కూడుగట్టుకుని సంపాదించుకున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ ఫేస్ చేస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.